టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీలో వైసీపీ పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒకటేనని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. హుషారుగా లేకపోతే దొంగలు పడతారు. మళ్ళీ ఇప్పుడు కొంతే దోచకపోయారు కానీ రేపు మొత్తం దోచుకునేస్తారు. ఏం మిగలదు. మళ్ళీ గౌరవనీయులు మిత్రపక్షాల అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పార్లమెంటుకి దగ్గుమళ్ల ప్రసాదరావు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, జనసేన నాయకులు నరేష్ గారు, బీజేపీ నాయకులు శివశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, మన నియోజకవర్గంలో ఉండి కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు, సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్ చంద్రశేఖర్ గారు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గౌరవనీయులు గౌరవాని శ్రీనివాసులు గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ బాబు గారు, నియోజకవర్గం పరిశీలకులు కాదర్ బాషా గారు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు, కుప్పం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు గారు, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆనందరెడ్డి గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, నాగో పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఏం చేయబోతారో నేను ఒక స్పష్టమైన హామీ మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకని నియోజకవర్గానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అమలుకు శ్రీకారం చుడతాం. మీ ఆదాయం రాష్ట్రం అంతా 2 రెట్లు పెరిగితే మన నియోజకవర్గంలో 3 నుంచి 4 రెట్లు పెంచే బాధ్యత నాది. దానికి ఏం కావాలో ఆలోచిస్తా. నిధులు కావాలంటే నిధులు ఇస్తా, పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు తీసుకొస్తా, రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తా. ఏం చేయబోతానో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి గతానికి వెళ్ళండి. 30 సంవత్సరాలకు ముందు నేను వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఇంటింటికి 2 సీమ ఆవులు పట్టిస్తారని చెప్పాను. అప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారా లేదా అని అడుగుతున్నా. కుప్పంలో సీమ ఆవులు ఎట్ట బతుకుతాయి, పాలు వస్తే ఏం చేస్తాడు అని ఎగతాళి చేశారు. నేను ఒకటే చెప్పాను, పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, నా ఆడబిడ్డలకు ఉపాధి వస్తుంది, నేను ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానని ఆ రోజు ముందుకు పోతే ఈ రోజు 40,000 సీమ ఆవులుండే ఏకైక నియోజకవర్గం మన కుప్పం. 4 లక్షల లీటర్ల పాలు వస్తాయి తమ్ముళ్ళు మన కుప్పంలో. అప్పుడు 1000 లీటర్లు, ఇప్పుడు 4 లక్షల లీటర్లు. మా ఆడబిడ్డలు ఇప్పుడు సన్నగా దారుకున్నారు, ఎందుకంటే పాలు బెతకాలి. సాయంత్రం 5 అయితే ఇంటికి వెళ్ళిపోవాలి, పాలు బెతకాలి, ఆ డబ్బులు రావాలి. నెలకు ఒక ఆవు పైన 10,000 రూపాయలు వస్తున్నాయి. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా.